సో నిన్న డెలివరీ ఆఫ్ ది గూడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ లో మనం రూల్స్ రిగార్డింగ్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ గురించి మాట్లాడుకుంటూ లాస్ట్ లో ఒక 3 పాయింట్లు మనం మిగిల్చుకున్నాం. సో నిన్న నిన్న క్లాస్ కంటిన్యూషన్ క్లాస్ అప్పుడు ఏంటంటే కనుక డెలివరీ ఆఫ్ గూడ్స్ బై ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి అంటున్నారమ్మా. సో డెలివరీ ఆఫ్ ది గూడ్స్ బై ఇన్స్టాల్మెంట్ అంటే ఇన్స్టాల్మెంట్ లో కనుక మనం డెలివరీ చేస్తున్నట్లయితే గూడ్స్ ని ఇక్కడ మనకి ఎలా తీసుకుంటారు, అది ఇస్ ఇట్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కింద కంప్లీట్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ పాయింట్ అమ్మా. రైట్. యాజ్ ఏ రూల్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ బై ఇన్స్టాల్మెంట్ ఇస్ నాట్ ఏ గుడ్ డెలివరీ. అంటే ఇన్స్టాల్మెంట్స్ లో డెలివరీ చేయడం అనేది గుడ్ డెలివరీ కాదు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే. And the buyer is not bound to accept the goods delivered to him by installments. అంటే ఇక్కడ బయ్యర్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదంట ఇన్స్టాల్మెంట్స్ లో కనుక మనం డెలివరీ చేస్తే కనుక. అంటే టోటల్ గా క్వాంటిటీ 1 టన్ అయితే కనుక ఇవాళ 1/4 టన్ను, రేపు ఇంకో 1/4 టన్ను, మిగిలిన 1/2 టన్ ఎల్లుండు అలాగే మనం డెలివరీ చేస్తున్నాం చెప్పి డెలివరీ చేస్తున్నాం అనుకోమ్మా. జనరల్ గా బయ్యర్ కి హ్యాస్ ఎ రైట్ టు రిజెక్ట్ ద గూడ్స్. ఓకే. షార్ట్ డెలివరీ పంపించినట్టే రిజెక్ట్ చేసేయచ్చమ్మా. గూడ్స్ ని హోల్ క్వాంటిటీని రిజెక్ట్ చేసేయచ్చు. సో అలాగా మనం ఇన్స్టాల్మెంట్స్ లో డెలివరీ చేస్తానన్నప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ గా ఏం చెప్తున్నాడంటే బయ్యర్ కి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే రిజెక్ట్ చేసేయచ్చు అని చెప్తున్నాడమ్మా. ఓకే. కానీ అదే పార్టీస్ అగ్రిమెంట్ లో అగ్రి అయ్యారు అనుకోమ్మా, అప్పుడు ఇన్స్టాల్మెంట్ డెలివరీ కన్నా పర్లేదు అని చెప్పేసి అప్పుడు అక్కడ ఏమవుతుందమ్మా, యాక్సెప్ట్ అవుతుంది. సో అన్లెస్ అదర్వైజ్ అగ్రీడ్, however the parties may by express or implied contract agree for the installment delivery. అదే నేను కాంట్రాక్ట్ లో టర్మ్స్ గానే చెప్పాను, అమ్మ నువ్వు నాకు డెలివరీ అడిగితే ఇమ్మీడియట్ గా ఒకేసారి 1 టన్ను నేను ఇవ్వలేను, నేను ఇన్స్టాల్మెంట్స్ లోనే ఇవ్వగలుగుతాను అని చెప్పేసి నేను స్పెసిఫిక్ గా ఏం చేసుకోవచ్చు, అగ్రిమెంట్ లో ఎక్స్ప్రెస్ గా కానీ ఇంప్లాయిడ్ గా కానీ నేను చెప్పొచ్చు అంటమ్మా. ఓకే. సో నా దగ్గర ఉన్న టన్నేజ్ ప్రొడక్షన్ కెపాసిటీని బేస్ చేసుకుని చూస్తే కనుక ఐ కెనాట్ డెలివర్ 1 టన్ అట్ ఏ టైం. సో కాబట్టి నేను ఇన్స్టాల్మెంట్స్ లో డెలివర్ చేస్తానని అగ్రిమెంట్ లో ముందే టర్మ్స్ రాసుకుంటే తప్ప, నార్మల్ గా అలా రాసుకోకుండా నేను ఇన్స్టాల్మెంట్స్ లో డెలివరీ చేశానంటే బయ్యర్ కి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. హీ మే రిజెక్ట్ ద గూడ్స్ అండ్ అంటే ఇక్కడ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోదమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ డెలివరీలో కానీ ఎక్సెస్ డెలివరీలో కానీ మనం మాట్లాడుకున్నాం, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వదు. ఆ గూడ్స్ ని మనం యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేయొచ్చు. ఓకే. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ కాంట్రాక్ట్ అనేది స్టిల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటది. నాకు సప్లై చేయాల్సిన అంటే ఆ టోటల్ హోల్ క్వాంటిటీని సప్లై చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది స్టిల్ నా మీద ఉంటుంది. ఓకే. సో అలాంటప్పుడు డెలివరీ ఆఫ్ ది గూడ్స్ బై ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇక్కడ నార్మల్ గా అయితే కనుక ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోదు. ఓకే. కేవలం మనం వీ కెన్ రిజెక్ట్ ద ఏమంటారు డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ని రిజెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే. సో హోల్ క్వాంటిటీని ఒకేసారి ఇవ్వండి అని చెప్పేసి మనం చెప్పచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, డెలివరీ టు ఏ క్యారియర్ ఆర్ వార్ ఫింగర్ అంటారమ్మా. ఓకే. సో ఇక్కడ క్యారియర్ అంటే ట్రాన్స్పోర్టర్ అమ్మా. అరే మరి వార్ ఫింగర్ అంటే ఎవరు సార్ అంటే, వార్ఫ్ ఇస్ ఎ ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ స్టోర్డ్ బిఫోర్ ది షిప్మెంట్. అంటే షిప్ అనేది షిప్ లోకి గూడ్స్ లోడ్ చేసే ముందు, ఇప్పుడు మనం ఇక్కడ షిప్ యార్డ్కి వెళ్ళాం అనుకోమ్మా, అంటే లైక్ మన పోర్ట్కి వెళ్ళాం అనుకోమ్మా, పోర్ట్ లో ఒక ప్లేస్ ఉంటుందమ్మా, మనకి గూడ్స్ ఎక్స్పోర్ట్ అవ్వడానికి షిప్ లోకి లోడ్ ఉంటాయి, కంటైనర్స్ లోడ్ అవుతూ ఉంటాయి. బిఫోర్ లోడింగ్ టు ద షిప్ లోకి లోడ్ అయ్యే ముందు ఆ గూడ్స్ ని ఒక చోట పెడతారమ్మా. అంటే ఇక్కడ కస్టమ్స్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో కస్టమ్స్ అథారిటీస్ క్లియరెన్స్ కోసం కానీ, లేకపోతే ఇన్ ద క్యూ అంటే క్యూ లైన్ లో గూడ్స్ అనేవి లోడింగ్ అవ్వడానికి కానీ ఒక చోట మనకి ఏం చేస్తారంటే కనుక గూడ్స్ అన్నిటినీ కూడా మనకి ప్లేస్ అనేది ఇచ్చి అక్కడ డెలివర్ చేస్తారమ్మా. అది ఇంపోర్ట్ అయిన గూడ్స్ ని తీసుకొని వచ్చి పెట్టడానికి కానీ, ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ ని స్టోర్ చేయడానికి కానీ. సో బిఫోర్ లోడింగ్ టు ద షిప్ వీటిని ఏం చేస్తారమ్మా, వీటిని ఇక్కడ స్టోర్ చేస్తారు. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే అక్కడ వార్ఫ్ అంటారు. ఆ ప్లేస్ ఏమంటారు, వార్ఫ్ అంటారు.
ద వార్ఫ్ ఎవరైతే కంట్రోల్లో ఉంటుందో వాడిని వార్ ఫింగర్ అని చెప్పేసి అంటారమ్మా. సో ఆ పర్సన్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ది వార్ఫ్ ఈజ్ కాల్డ్ వార్ ఫింగర్. ఓకే, సో అలాంటి వార్ ఫింగర్ కి మనం గూడ్స్ అనేది ఇవ్వడం కానీ, లేకపోతే క్యారియర్ అంటే ట్రాన్స్పోర్టర్ అమ్మా, ట్రాన్స్పోర్టర్ కి మనం గూడ్స్ అనేవి ఇవ్వడం కానీ చేస్తే దాన్ని డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కింద కన్సిడర్ చేస్తామా అనేది ఇక్కడ క్వశ్చన్ అంట. ఓకే, రైట్. సో ఇక్కడ ఇదేం చెప్తున్నాడు చూడండి అమ్మా. వేర్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ఏ క్యారియర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ where the goods are delivered to a carrier for the purpose of transmission to the buyer, the delivery of the goods to the carrier is treated as delivery అని చెప్పేసి అన్నాం. ఓకే, సో ఇప్పుడు బయ్యర్ అనేవాడు ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకున్నాడు అనుకోమ్మా, వాడు క్యారియర్ ని పంపించాడు, అంటే ట్రాన్స్పోర్టర్ ని పంపించి ఆ గూడ్స్ ని ట్రాన్స్పోర్టర్ కి ఇచ్చేయండి, ఆ ట్రాన్స్పోర్టర్ కి డెలివరీ ఇస్తే నాకు డెలివరీ ఇచ్చినట్టే అని చెప్పేసి చెప్పాడమ్మా. సో అలాంటప్పుడు కూడా దాన్ని డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కింద మనం భావిస్తాం. ఓకే, రైట్. సో డెలివరీ ఆఫ్ ది గూడ్స్ టు ద క్యారియర్ ఇస్ ట్రీటెడ్ యాజ్ డెలివరీ టు ద బయ్యర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సిమిలర్లీ వేర్ ద సోల్డ్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ఏ వార్ ఫింగర్, okay, for the purpose of safe custody, the delivery of the goods to the war finger is also treated as delivery to the buyer. జనరల్ గా ఏంటంటే ఎక్స్పోర్టేషన్ చేసేటప్పుడు కొనుక్కున్నవాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆ షిప్మెంట్ వరకు, అంటే షిప్ యార్డ్ వరకు గూడ్స్ తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్పేస్తారమ్మా. అలాంటప్పుడు అక్కడ గూడ్స్ తీసుకెళ్లి ఆ వార్ ఫింగర్ కి ఇవ్వడం అనేది మన బాధ్యత. సో ఆ వార్ ఫింగర్ కి ఇవ్వడమే ఆటోమేటిక్ గా మనం ఏం చేసినట్టంట, బయ్యర్ కి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది చేసినట్టుగా భావిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. డెలివరీ టు ఏ క్యారియర్ ఆర్ వార్ ఫింగర్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. ది డెటారియరేషన్ ఆఫ్ గూడ్స్, సారీ, a person who takes care of the wharf, okay, is called wharf finger. Okay, so wharf is a place where goods are stored before the shipment or after unloading from the ship. అంటే ఎక్స్పోర్టేషన్ కి ముందు గాని, ఇంపోర్టేషన్ తర్వాత గాని మనం ఎక్కడైతే గూడ్స్ ని స్టోర్ చేస్తామో బిఫోర్ క్లియరెన్స్, అంటే ఎక్స్పోర్ట్ క్లియరెన్స్ రావడానికి కానీ, ఇంపోర్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలోకి గూడ్స్ తీసుకురావడానికి కానీ ముందు మనం ఏ ప్లేస్ లో అయితే కనుక ఇక్కడ గూడ్స్ ని స్టోర్ చేస్తామో దాన్ని ఏమంటారమ్మా, వార్ఫ్ అంటారమ్మా. సో ఆ వార్ఫ్ ని ఎవరైతే టేక్ కేర్ చేస్తారో పర్సన్ ని వార్ ఫింగర్ అని చెప్పేసి అంటారమ్మా. అలాంటి వాడికి కానీ, ట్రాన్స్పోర్టర్ కానీ మనం గూడ్స్ డెలివరీ చేస్తే ఆటోమేటిక్ ఎవరికి డెలివరీ చేసినట్టంట, బయ్యర్ కి డెలివరీ చేసినట్టు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, ఇలాగ సార్ అంటే బయ్యర్ అపాయింట్ చేసుకున్న పర్సన్స్ అమ్మా. నార్మల్ గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బయ్యర్. ద చార్జెస్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి బర్డ్ బై, ఎవరు వేర్ చేయాలంట, ఇక్కడ బయ్యర్ వేర్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో బయ్యర్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు బేర్ చేయాలి. మరి అలాంటప్పుడు ట్రాన్స్పోర్టర్ ని అపాయింట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది, బయ్యర్దమ్మా. సో బయ్యర్ వచ్చి ట్రాన్స్పోర్టర్ ని అపాయింట్ చేసుకుంటే కనుక ఆ ట్రాన్స్పోర్టర్ కి మనం డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇచ్చినా సరే ఎవరికి ఇచ్చినట్టు, ఇక్కడ మనం బయ్యర్ కి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది చేసేసినట్టే. సార్ అలా కాకుండా ట్రాన్స్పోర్టేషన్ అనేది నేను పెట్టుకున్నాను, ట్రాన్స్పోర్టేషన్ అనేది నా పేరు మీద కానీ, నా ఏజెంట్ పేరు మీద కానీ నేను బుక్ చేశాను అని చెప్పేసాను అనుకోండి, అప్పుడు ఏంటి, బయ్యర్ సెల్లర్స్ రైట్ ఫర్ ద రైట్స్ అనేవి, రైట్ రిజర్వేషన్ ఆఫ్ డిస్పోజల్ అనేది, రైట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ డిస్పోజల్ అనేది నా దగ్గర పెట్టుకున్నట్టమ్మా. అప్పుడు ఇంకా నేను ఏం చేసినట్టు కాదు, ఇక్కడ గూడ్స్ అనేవి డెలివరీ చేసినట్టు కాదు. ఎందుకు చేస్తామంటే కనుక అవతల వాడి దగ్గర నుంచి ప్రైస్ రాదు అని చెప్పేసి అనుకుంటే కనుక ముందే డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఫిజికల్ కస్టడీ ఇస్తే కనుక మనం రిస్క్ లో పడతాం. కాబట్టి మనం ఏం చేస్తాం, జనరల్ గా రైట్ ఫర్ ది డిస్పోజల్ అనేది పెట్టుకుంటారమ్మా. ఓకే, రైట్. సో ఎప్పుడైతే ఆ క్యారియర్ ట్రాన్స్పోర్టర్ అనేవాడు బయ్యర్ కి ఫోన్ చేసి నేను నీ తరఫున గూడ్స్ హోల్డ్ చేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే ఇంటిమేట్ చేస్తాడో, ఓకే, సో అప్పుడు దాన్ని ఏమంటారమ్మా, డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అంటారు. సార్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ లో 3 రకాల డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ డెలివరీ, సింబాలిక్ డెలివరీ ఆర్ కన్స్ట్రక్టివ్ డెలివరీ. ఇదే డెలివరీలోకి వస్తామా, కన్స్ట్రక్టివ్ డెలివరీలోకి మనకు వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, డెటారియరేషన్ ఆఫ్ గూడ్స్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్, అంటే పాడైపోతే గనక. సో వేర్ ద సెల్లర్ అగ్రీస్ టు డెలివర్ ద గూడ్స్ అట్ హిస్ ఓన్ రిస్క్ అట్ ఏ ప్లేస్ అదర్ దాన్ దట్ where the goods are lying at the time of contract of sale, the buyer shall bear the loss of deterioration of goods which is
ఇన్సిడెంటల్, దట్ ఈస్ న్యాచురల్ ఇన్ ట్రాన్సిట్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. నార్మల్ గా ఈ ట్రాన్సిట్ లాసెస్ ని ఎవరు బేర్ చేయాలి? ద బయ్యర్ హ్యాస్ టు బేర్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో డెటారియరేషన్ ఎక్కడైనా జరిగితే కనుక అక్కడ డ్యూరింగ్ ద ట్రాన్సిట్ లో డెటారియరేషన్ అంటే ఇట్స్ నార్మల్ లాస్ అమ్మా. ఓకే, సో న్యాచురల్ ట్రాన్సిట్ పెట్రోల్ ఉంటది, పెట్రోల్ ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటాం, చేస్తున్నప్పుడు కొంత ఎవాపరేషన్ గురవుతుంది. ఆ ఎవాపరేషన్ కి గురైన లాస్ ని సెల్లర్ బేర్ చేయాలా సార్, బయ్యర్ బేర్ చేయాలా అని చెప్పేసి అంటే కనుక వన్స్ బయ్యర్ కస్టడీలోకి తీసుకున్నాడు అనుకో, అప్పుడు బయ్యర్ బేర్ చేస్తాడని చెప్పేసి తెలుస్తుంది. కానీ సెల్లర్ ఒకవేళ ఆ గూడ్స్ ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని చెప్పేసి ఒప్పుకున్నా ఆ డెటారియరేషన్ అంటే న్యాచురల్ లాస్ ఇన్ ద ట్రాన్సిట్ అనేది ఇక్కడ ఎవరు బేర్ చేయాలంట? బయ్యరే బేర్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే అమ్మ, ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ లాస్ ఆర్ లాస్ బై థెఫ్ట్ గానీ ఇంకేదో గానీ పిల్ఫరేజ్ గానీ, అంటే ఇక్కడ ఏంటంటే డెటారియరేషన్ అంటే న్యాచురల్ లాస్ అమ్మ. ఇప్పుడు లైక్ ఎవాపరేషన్ ఇస్ ఎ డెటారియరేషన్ ఆఫ్ ది గూడ్స్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్. హూ షుడ్ బేర్ దట్? ద బయ్యర్ హ్యాస్ టు బేర్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఒక 40 కిలోమీటర్లు ట్రాన్స్పోర్టేషన్ చేస్తే కనుక ఒక 10 లీటర్లు ఎవాపరేట్ అయింది అనుకోండి, ఆ 10 లీటర్లు బయ్యరే బేర్ చేయాలి, కానీ సెల్లర్ కి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, మనం గుర్తు పెట్టుకోవాల్సింది. సో దీస్ ఆర్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్, రూల్స్ రిగార్డింగ్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్. ఓకే రైట్. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ఏ కాంట్రాక్ట్స్ ఇన్వాల్వింగ్ సీ ట్రాన్సిట్ అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, సో సీ ట్రాన్సిట్ జరిగేటప్పుడు అక్కడ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ యొక్క కాంట్రాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే కనుక సిఏఎఫ్ కాంట్రాక్ట్, ఎఫ్ఓబి కాంట్రాక్ట్, ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి 3 రకాలుగా చెప్తున్నాడమ్మా. ఓకే, సో సీ ట్రాన్సిట్ లో డెలివరీ ఆఫ్ ది గూడ్స్ చెప్పుకునేటప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి సీ ట్రాన్సిట్ లో? కాంట్రాక్ట్స్ సిఐఎఫ్ కాంట్రాక్ట్ అంట, ఎఫ్ఓబి కాంట్రాక్ట్ అంట, ఎక్స్ షిప్ కాంట్రాక్ట్స్, ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్. ఓకే రైట్. సో ఇక్కడ సిఏఎఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఓకే, ఎఫ్ఓబి కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? సో చెప్పే ముందు చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయండి అమ్మా. ఓకే, మా సమిత. yes sir. సో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం ఆన్సర్ చేయమ్మా. yes sir. ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ గానీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం గానీ ఎవరి బాధ్యత అమ్మా? బయ్యర్. నార్మల్ గా డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేవి ఎక్కడ చేస్తారు? అదే స్పెసిఫిక్ గూడ్స్ అనుకుంటే కనుక ఎక్కడైతే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ జరిగిందో అక్కడే డెలివరీ ఆఫ్ ది గూడ్స్ చేయాలి. అదే మనకి ఫ్యూచర్ గూడ్స్ అనుకుంటే, అంటే అక్కడ ఎగ్జిస్టెన్స్ లో లేవనుకుంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందో అక్కడ. అదే అగ్రిమెంట్ టు సేల్ అనుకుంటే కనుక ఎక్కడైతే అగ్రిమెంట్ టు సేల్ జరిగిందో అక్కడే డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది సెల్లర్ కు ఉంటుంది. అదే ఇక్కడ సి ట్రాన్సిట్ వచ్చేసరికి ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయంట? సిఏఎఫ్ కాంట్రాక్ట్ అంటున్నాడమ్మా. ఇదేంటంటే కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్ అమ్మా. కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్. ఓకే, సో ఇక్కడ నార్మల్ గా బయ్యర్ ఏం చేస్తాడంటే కనుక, బయ్యర్ సపోజ్ ఫారినర్ అనుకోమ్మా, అంటే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా వాళ్ళు అనుకోమ్మా, మన దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కుంటున్నారు అనుకో, వాళ్ళు ఏం అడుగుతారంటే కనుక, సార్ ట్రాన్స్పోర్టేషన్ మా బాధ్యత, అది మాకు తెలుసు, కానీ మీరేం చేస్తారంటే కనుక యు మేక్ ఎన్ అరేంజ్మెంట్ ఫర్ ఫ్రైట్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ మీరే బుక్ చేసి మాకు పంపించేయండి. మధ్యలో ట్రాన్సిట్ లాస్ జరిగితే ఎవరి బాధ్యత? బయ్యర్ బాధ్యతే. కాబట్టి దానికి ఏం చేయమంటున్నారు? ఇన్సూరెన్స్ అనేది చేయండి
ఆ మూడిటికి కలిపి నాకు ప్రైస్ అనేది చెప్పండి అని అంటున్నాడమ్మా. ఓకే సార్. సో ఎస్ ఇక్కడ సార్. ఇన్సూరెన్స్ అనేది అంటే మనం మన ప్రైస్ తో పాటుగా మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ అనేది దానికి డబ్బులు ఛార్జ్ చేస్తాం, ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా మనం ఛార్జ్ చేస్తామమ్మా. కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ లోకి మనం ఎంటర్ అవుతాం, ఇన్సూరెన్స్ చేయించడం అనేది మనమే చేయిస్తాం. ఎస్ సార్. ఫ్రైట్ విల్ బి బుక్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది బయ్యర్. బయర్. జస్ట్ మనం Yes, ప్రైస్ sir. తీసుకుంటున్నాం అంతే. అక్కడ వాడు వచ్చి ఇక్కడ ఏం చేస్తాడమ్మా, ఇక్కడ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్లే బదులు మనకే డబ్బులు పే చేసేసి ఇన్సూరెన్స్ ఫ్రైట్ కూడా మనల్నే బుక్ చేసేయమంటున్నాడు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో ఇలాంటి కేసులో మనం డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అంటే బయ్యర్ ప్లేస్ కి వెళ్ళేంత వరకు మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? ఉంటుంది సార్. బయ్యర్ ప్లేస్ కి వెళ్ళేంత వరకు మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, లేకపోతే కేవలం ఆ ట్రాన్స్పోర్టర్ కి గూడ్స్ ఇచ్చేసేంత వరకు కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? పోర్ట్ లో ట్రాన్స్పోర్టర్ కి అంటే షిప్ ఉంటుంది కదా, షిప్ లోకి గూడ్స్ లోడ్ చేసేంత వరకే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. ఎందుకంటే Yes. కనుక ఒకవేళ ట్రాన్సిట్ లో లాస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చూసుకుంటాడు. ఎస్ సార్. ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసింది, ఆడు డబ్బులు పే చేసాడు, ఎవరి పేరు మీద బుక్ చేస్తాం? బయ్యర్ పేరు మీద సెల్లర్ book చేస్తాం. ఎస్ సార్. ఎస్ సార్. బయర్ మన సార్. డబ్బులు ఇచ్చేసి మన పేరు వాడి పేరు మీద బుక్ చేసుకుంటాం, వాడు అక్కడ డెలివరీ తీసుకుంటాడు కదా డెలివరీ పాయింట్ దగ్గర. సో సిఏఎఫ్ Yes, sir. కాంట్రాక్ట్ లో మన రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంటుంది అంటే కనుక అంటిల్ గూడ్స్ ఇచ్చాము. లోడెడ్ ఇన్ ద షిప్, గూడ్స్ లోడ్ చేసేంత వరకు కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. ఆ తర్వాత ఇంకా మన రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఉండదు సార్. సో అక్కడతో మన డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది మన కాంట్రాక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయినట్టేనమ్మా. ఎస్ సార్. ఓకే రైట్. ఓకే సో సార్. తర్వాత ఎఫ్ఓబి కాంట్రాక్ట్. ఎఫ్ఓబి కాంట్రాక్ట్ అంటే మనకి లైక్ ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ ఫ్రైట్ మన బాధ్యత కాదమ్మా. ఓకే సార్. ఓకే సో షిప్ లోకి గూడ్స్ లోడ్ అయ్యేంత వరకే మన రెస్పాన్సిబిలిటీ అంటే డెలివరీ ఆఫ్ ది గూడ్స్. ఆ తర్వాత Yes, sir. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ గానీ లేకపోతే ఇన్సూరెన్స్ గానీ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంట? బయర్ ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించలేదు, డబ్బులు మిగిల్చుకుందాం అనుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది? ద రిస్క్ ఆడే బేర్ చేస్తున్నట్టు. బయర్ ఓకే సో ఒకవేళ ఏమైనా లాస్ ఆఫ్ గుడ్స్ జరిగితే బయర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఆ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పే చేయడానికి బయరే సార్. బయరే రెస్పాన్సిబుల్ అమ్మా. ఓకే సో అలాంటి Yes, sir. కాంట్రాక్ట్ ని ఏమంటారమ్మా? ఎఫ్ఓబి FOB. కాంట్రాక్ట్ అంటారమ్మా. ఓకే ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్. అంటే మనం ఏ కాంట్రాక్ట్ లో కంటే లైక్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ది గుడ్స్ కానీ సీ ట్రాన్సిట్ లో కానీ మనం ఏ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఎంటర్ అయ్యామనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డెలివరీ ఆఫ్ ది గుడ్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మూడు రకాల కాంట్రాక్ట్ లో జనరల్ గా ఎంటర్ అవుతారమ్మా. సిఎఫ్ కాంట్రాక్ట్, ఎఫ్ఓబి కాంట్రాక్ట్, ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్. అర్థమైందమ్మా? ఎక్స్ షిప్మెంట్ sir. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మనకి టోటల్ గా ట్రాన్స్పోర్టేషన్ టు ద సెల్లర్స్ ప్లేస్ తీసుకెళ్లేంత వరకు రెస్పాన్సిబిలిటీ ఎవరిదంట? సెల్లర్ దంట. సెల్లర్ Okay. ద పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అంటాడమ్మా. పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ ఇస్ ద బయ్యర్స్ ప్లేస్. ఓకే ఆ పోర్ట్ ఆఫ్ Okay, sir. డెస్టినేషన్ కి గూడ్స్ తీసుకెళ్లి ఆ గూడ్స్ బయ్యర్ కి ఇచ్చేందుకు ఆ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ తీసుకెళ్లి అక్కడికి బయ్యర్ కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ మందే. ఓకే సార్. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఫ్రైట్ ఎవరు బేర్ చేయాలమ్మా? సెల్లర్ సార్. సెల్లర్ బేర్ చేయాలి. అంటే ఈ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఇన్సూరెన్స్ ఫ్రైట్ అనేవి మనకి సెల్లర్ బేర్ చేస్తారు. సెల్లర్ బేర్ చేయాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించలేదు అనుకో అప్పుడు రిస్క్ అనేది ఎవరు తీసుకుంటున్నట్టు? సెల్లర్ తీసుకుంటున్నట్టు. ఓకే సార్. ఓకేనా? సో Okay, sir. సెల్లర్ తీసుకుంటున్నట్టు, ఎందుకంటే సెల్లరే రెస్పాన్సిబుల్ టు Responsible. టేక్ ద గూడ్స్ టు ద ప్లేస్ ఆఫ్ But- డెస్టినేషన్, ఎస్ పోర్ట్ సార్. ఆఫ్ డెస్టినేషన్. ఓకే ఇది షిప్మెంట్ సీ ట్రాన్సిట్ కాబట్టి. ఓకే సార్. రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ CAF contracts ante cost, insurance, freight. The seller will charge these three things and he will book the insurance. He will the transport ante transportation తో మాట్లాడి ట్రాన్స్పోర్టర్ తో మాట్లాడి గూడ్స్ అనేవి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కి బుక్ చేయడం అది కూడా ఎవరు చేస్తారమ్మా? సెల్లర్ చేస్తాడు. ఎందుకంటే వాడికి అమౌంట్ కూడా వాడు కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నాడమ్మా. చార్జ్ ఎస్ సార్. ఓకే నెక్స్ట్ FOB కాంట్రాక్ట్ అంటే
జస్ట్ మనం గూడ్స్ Goods షిప్ లో లోడ్ చేసేంత వరకే మన రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు బేర్ చేయాల్సింది ఎవరు? బయ్యర్. buyer, sir. మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. ఉండదు, sir. అర్థమైందా? సో Yes, ఎక్స్ sir. షిప్మెంట్ కాంట్రాక్ట్ అంటే పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ కి వెళ్ళి Destination. డెలివరీ చేసేంత వరకు కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. Yes, sir. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈ ఆస్పెక్ట్స్ చూసిన తర్వాత దీనికి సంబంధించిన రూల్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే Okay, sir. రైట్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ సిఐఎఫ్ కాంట్రాక్ట్స్. సిఐఎఫ్ కాంట్రాక్ట్స్ గురించి చదవమ్మా. Yes, sir. The term CIF means cost, insurance, and freight. And a CIF contract is a contract for the sale of goods, a price which includes the cost of goods, insurance, and freight charges. Thus, in such గూడ్స్ సేల్ ఆఫ్ గూడ్స్ యొక్క కాంట్రాక్ట్ లోనే ప్రైస్ లోనే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంట? Cost of goods, కాస్ట్ ఆఫ్ ది గూడ్స్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్. freight charge. నెక్స్ట్ Thus, in such contracts, the charges of insurance during transit and the freight charges are borne by the buyers as these are included in the price of the goods. సో ఎవరు In బేర్ C- చేస్తారమ్మా? మనం ప్రైస్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి Seller, sir. బయ్యర్ కదా, Buyer, sir. వేరే కదమ్మా ప్రైస్ పే చేస్తున్నాడు. Buyers, yes, sir. రైట్. నెక్స్ట్ In CIF contract, the sellers has to perform the following duties: to make out an invoice of the goods sold, to ship the goods at the port of shipment, to procure a contract of affreightment under which the goods will be delivered at a destination contemplated by the contract, that is, to enter into a contract with the shipping company for the transportation of the goods and obtain a bill of lading. సో అక్కడ షిప్మెంట్ ఆఫ్ ది గూడ్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు అంటే ఇన్వాయిస్ రేస్ చేయాల్సింది, షిప్మెంట్ ఆఫ్ ది గూడ్స్ పోర్ట్ ఆఫ్ షిప్మెంట్ దగ్గరికి గూడ్స్ తీసుకెళ్లాల్సింది, అక్కడ కాంట్రాక్ట్ ఫ్రైట్ కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అవ్వాల్సింది, అక్కడ ఫ్రైట్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి బిల్ ఆఫ్ లాడింగ్ అనేది తీసుకోవాల్సింది. ఇదంతా ఎవరి పెద్ద రెస్పాన్సిబిలిటీ అమ్మా? Seller, this sir. సెల్లర్. ఎందుకంటే వాడు కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ మూడు కలిపి ప్రైస్ చార్జ్ చేస్తున్నాడు కాబట్టి. Yes, నెక్స్ట్ sir. To insure the goods and obtain in an insurance policy. ఇన్సూరెన్స్ చేయించాల్సింది, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా సెల్లర్దే. Seller, this sir. To deliver all the shipping documents, that is the invoice, బిల్ ఆఫ్ లాడింగ్ అనేది, ఇన్వాయిస్ అనేది, పాలసీ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇదన్నీ ఎవరికి ఇవ్వాలి అల్టిమేట్ గా? buyer ki sir, టు ద బయ్యర్. సో within a reasonable time. రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరిది? Seller, this sir. సెల్లర్ది. సో ఈ డాక్యుమెంట్స్ అంటే కాస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు దానికి ఇన్వాయిస్ రేస్ చేసి, ఇన్సూరెన్స్ మనం చేయిస్తామని చెప్తున్న డబ్బులు తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తా ఉన్నప్పుడు ఆ బిల్ ఆఫ్ లాడింగ్ తీసుకుని ఎవరికి ఇవ్వాలంట? బయ్యర్ కి Buyer ki iవ్వాలి. రెస్పాన్సిబిలిటీ అనేది సెల్లర్ కు ఉంటుంది. Seller కు ఉంటుంది, sir. కాంట్రాక్ట్. Yes, sir. సో అర్థమైందమ్మా? Yes, sir. సో గూడ్స్ అనేవి షిప్మెంట్ కి తీసుకెళ్ళడం, అక్కడ ఈ కాంట్రాక్ట్ సెంటర్ అవ్వడం, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, మనం రేస్ చేసిన ఇన్వాయిస్ మొత్తం మూడు కలిపి బయ్యర్ కి అందజేయడం వరకు మన రెస్పాన్సిబిలిటీ Responsibility. లో ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ సిఏఎఫ్ కాంట్రాక్ట్. Yes, sir. ఓకే నెక్స్ట్ చదువు. Yes. Thus, the essential part of CIF contract is that the seller must tender, that is, offer to deliver the shipping documents to the buyer. And if he fails to deliver these documents within a reasonable time, then he is guilty of breach of contract. On the other hand, when the documents complete in all respects are delivered to the buyer, it is his duty to take them and pay the price according to the terms of the contract. సో ఇక్కడ ఒకవేళ డాక్యుమెంట్స్ మొత్తం షిప్మెంట్ అంతా చేసేసాను, ట్రాన్స్పోర్టేషన్ అంతా బుక్ చేసాను, ఇన్సూరెన్స్ అంతా తీసుకున్నాను, కానీ ఈ డాక్యుమెంట్స్ నేను డెలివరీ చేయడంలో ఫెయిల్ అయితే కనుక నేను రీజనబుల్ టైం లోపు ఏమవుతుందంట? Breach of the contract. సెల్లర్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్టు. ఎందుకంటే హీస్ చార్జింగ్ ప్రైస్ ఫర్ ది కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్. సో కాబట్టి ఆ మూడు చేయించి ఆ గూడ్స్ తో పాటుగా డాక్యుమెంట్స్ డెలివర్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంట? సెల్లర్. Seller, this sir. సెల్లర్ చేయకపోతే సెల్లర్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్టేనంట, రీజనబుల్ టైం లో కనుక చేయకపోతే. Yes, ఓకే sir. ఒకవేళ అన్ని చేశాడు అనుకుంటే, బయ్యర్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకున్నాడు అనుకోమ్మా, ఆడికి Yes. అంటే కాంట్రాక్ట్ లో చెప్పిన దాని ప్రకారం ప్రైస్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంట?
బయ్యర్ Buyer the sir. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్. In case of CIF contracts, the ownership of the goods is transferred to the buyer when the shipping documents are delivered to the buyer and he receives them by paying price of the goods. Thus, on buyer's refusal to take the shipping documents, the seller can claim the damages for the breach of contract and not the price of the goods. సో ఇక్కడ ఓనర్షిప్ అనేది సిఎఫ్ కాంట్రాక్ట్స్ లో ఎప్పుడు వెళ్తుందంటమ్మా? ఈ డాక్యుమెంట్స్ shipping షిప్పింగ్ documents డాక్యుమెంట్స్ అనేది అనేవి ఎప్పుడైతే buyer డెలివరీ receives చేస్తాడో బయ్యర్ కి అప్పుడే ఓనర్షిప్ అనేది వెళ్తుందంట. Yes, sir. అప్పుడే ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అనేది అడగగలడా, ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అనేది పేమెంట్ అనేది Pay చేయాలి జరిగినప్పుడే sir. జరుగుతుంది. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఒకవేళ బయ్యర్ కనుక రిఫ్యూజ్ చేసేదానికి షిప్పింగ్ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయడానికి అప్పుడు Breach of the contract అవుతుంది. బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అవుతుంది. అక్కడ డ్యామేజెస్ క్లెయిమ్ చేయగలడు కానీ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ Price claim అడగలేడు. చేయలేదు. ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఎందుకు అడగలేడమ్మా? ఓనర్షిప్ అనేది Ownership ట్రాన్స్ఫర్ అవ్వలేదు transfer కాబట్టి అవ్వలేదు ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అనేది మనం అడగలేమంట. అడగలేం sir. అర్థమైందా? Yes, sir. ఇన్ కేస్ ఆఫ్ సిఏఎఫ్ కాంట్రాక్ట్స్ ఇది. Yes, sir. నెక్స్ట్ ఎఫ్ఓబి కాంట్రాక్ట్. The term FOB means free on board, and a FOB contract is a contract for the sale of goods where, for the purpose of transmission to the buyer, the seller has to put the goods on board a ship at his own expenses. It may be noted that the seller has to bear only the expenses of loading the goods. ఓకే. Once the ఎఫ్ఓబి కాంట్రాక్ట్ లో ఏమని చెప్తున్నామమ్మా? షిప్పింగ్ ఆఫ్ ది లోడింగ్ ఆఫ్ ది గూడ్స్ టు ది Goods షిప్ man. వరకు వీటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం. Yes, sir. ఆ తర్వాత ఎవరి రెస్పాన్సిబిలిటీ? Buyer the sir. బయ్యర్ చూసుకోవాలి. అక్కడ వరకు Yes. ఎక్స్పెన్సెస్, షిప్ లోకి గూడ్స్ లోడ్ చేసేంత వరకు ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేయాలి? Seller sir. ఆ తర్వాత Buyer sir. బయ్యర్. నెక్స్ట్. Once the goods are loaded on board the ship, they are at buyer's risk and he is responsible for freight. నెట్ పోయిందరా సుమన్ నెట్ పోయిందా చూడు. అమ్మా వినిపిస్తుందమ్మా? Yes, sir. చదువమ్మా అప్పుడు. Yes, sir. Once the goods are loaded on board the ship, they are at buyer's risk and he is responsible for freight, insurance, and subsequent expenses. In an FOB contract, the seller has to perform the following duties: to load the sold goods safely on the చదువమ్మా. ship named, to meet the expenses of loading the goods, to enter into a contract with the shipping company or ship owners for the transportation of goods and obtain a bill of lading. Such a contract should be upon reasonable terms. To deliver the bill of lading to the buyer, to give notice of shipment to the buyer to enable him to ensure the goods during sea transit. ఓకే. నెక్స్ట్. On the performance of the above duties, the contractual liability of the seller cases and the delivery of goods అమ్మా. season. సీజర్ sir. తప్పది. కేసు Of the seller seizes and the delivery of goods to the buyer is complete as far as he is concerned, and therefore the buyer is bound to pay the price of the goods when the shipping documents are presented to him, even if the goods have been lost to that time. సో గూడ్స్ అనేది లాస్ అయిపోయినా సరే ఆ షిప్పింగ్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక ప్రైస్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి వెళ్ళిపోతుందమ్మా? బయ్యర్ కి వెళ్ళిపోతుంది. అంతే కదా? Yes, sir. Yes, sir. రైట్. నెక్స్ట్. In case of FOB contract, the ownership of the goods is transferred to the buyer as soon as the goods are loaded on board the ship. The ownership is transferred even if the goods are not specific or ascertained. However, the ownership of the goods will not be transferred to the buyer if, by the shipping documents, the seller has reserved his right to disposal. Thus, if the seller does not reserve
his right of disposal the goods at buyer's risk after they are loaded on the ship. సో గూడ్స్ అనేవి లోడ్ చేశారు అని చెప్పేసి అంటే కనుక అప్పటితో ఒక మనకి ఓనర్షిప్ అనేది వెళ్ళిపోతుందమ్మా ఎఫ్ఓబి కాంట్రాక్ట్ అయితే కనుక. Yes, sir. సో అప్పుడు సెల్లర్స్ అంటే రైట్ ఆఫ్ డిస్పోజల్ కనుక వీడు ఎక్సర్సైజ్ చేస్తే తప్ప అన్లెస్. ఓకే, సో రైట్ ఆఫ్ డిస్పోజల్ ఉంటే కనుక అక్కడ మనకేంటి మా సెల్లర్స్ యొక్క రైట్ ఆఫ్ డిస్పోజల్ ఉంటే కనుక అక్కడ బయ్యర్ కి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, లేకపోతే ఇమీడియట్ గా ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. నార్మల్ గా రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఎండ్ అవుతుందమ్మా, ఆ షిప్ లోకి గూడ్స్ లోడ్ చేయడం వరకే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సార్. రైట్, ఎఫ్ఓబి కాంట్రాక్ట్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్. Yes, sir. An ex-ship contract is a contract for the sale of goods in which the seller has to deliver the goods to the buyer at the port of destination. The freight charges are to be borne by the seller. It may be noted that during the voyage, the goods are at the risk of the seller. ఇక్కడ voyage అంటే ఏంటంటేనమ్మా ట్రాన్స్పోర్టేషన్, సీ రూట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ జరిగినంత సేపు కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటదంట, సెల్లర్ది ఉంటది. ఎందుకంటే కాంట్రాక్ట్ ఏంటి, ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్. నీ ప్లేస్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ వరకు గూడ్స్ నేను తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అని అన్నాడు. ఒకవేళ ఇన్సూరెన్స్ ఎంతైనా సరే ఇన్సూరెన్స్ చార్జెస్ ఎవరు బేర్ చేయాలి, సెల్లర్ బేర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఏమంటాడు ఫ్రైట్ చార్జెస్ పే చేయాల్సి వస్తే ఫ్రైట్ చార్జెస్ ఎవరు బేర్ చేయాలి, సెల్లర్ బేర్ చేయాలి. ఓకే, thus to protect his own interest, the seller may insure the goods if he so wishes at his own expenses. In an ex-ship contract, the seller has to perform the following duties: to deliver the goods to the buyer at the port of destination, that is, to make the goods physically available at the port of destination to enable the buyer to take the delivery, to pay the freight charges, to hand over the proper delivery orders to the buyer to enable him to obtain the delivery of the goods from the ship owner. On the performance of the above duties, the contractual liability of the seller ceases. Thereafter, the buyer becomes bound to pay the price of the goods. In case of ex-ship contracts, ఎప్పుడైతే మనం పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ వరకు కూడా గూడ్స్ తీసుకెళ్లి బయ్యర్ కి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇవ్వడానికి ఎనేబుల్ చేసామో అక్కడితో ఏమైపోతుందమ్మా, వీడి రెస్పాన్సిబిలిటీ అనేది ఎండ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆడు ప్రైస్ చార్జ్ చేయడానికి కూడా ఇక్కడ బయ్యర్ కి ప్రైస్ కూడా పే చేయాల్సిన లైబిలిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, in case of ex-ship contracts, the ownership of the good is transferred to the buyer only when the goods are actually delivered at the port of destination to enable the buyer to take the delivery. So in case of ex shipment contract అయితే కనుక ownership of the goods is transferred to the buyer only when the goods are actually delivered at the port of destination. Port of destination కి డెలివర్ చేయడంతోనే అక్కడ ఇది అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, ఎనేబుల్ ద బయ్యర్ టు టేక్ ద డెలివరీ. బయ్యర్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ కి వచ్చి ఆ డెలివరీ తీసుకోవడానికి అక్కడ మనం అక్కడ వరకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ వాడికి, అక్కడ గూడ్స్ ని అవైలబుల్ గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డెలివరీ తీసుకోవడానికి అది మన బాధ్యత అంట. అది ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్. ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయమ్మా సీ ట్రాన్సిట్ లోని? ఒకటి సిఐఎఫ్ కాంట్రాక్ట్, ఎక్స్ షిప్మెంట్ కాంట్రాక్ట్, ఎఫ్ఓబి కాంట్రాక్ట్. మనం ఏ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యామని దాన్ని బేస్ చేసుకుని అక్కడ రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మారిపోతాయి. Right. So this is with respect to delivery of the goods during sea transit, and also total delivery of the goods, and also the transfer of ownership and delivery of the goods. Okay, right. Yes.